మహిళలు కూడా ఈ ఊర పండుగలో భాగస్వామ్యం అవుతున్నారు. మరి వారితో మాట్లాడదాం. ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. ఎలా జరుగుతుంది నిజామాబాద్ నగరంలో ఈసారి ఊర పండుగ వేడుకలు? నిజామాబాద్ నగరంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పంట నాడు హైదరాబాద్లో క్షయ వ్యాధి వచ్చినటువంటి సందర్భంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ ఊర పండుగని ఇక్కడ కూడా నిర్వహించారు. దాదాపు 14 ప్రాంతాల్లో 12 మంది అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ ప్రతి ఏటా అమ్మవార్లను మామిడి కట్టెతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేస్తారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలి, ప్రజలంతా ఆరోగ్యాలతో ఉండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రతి ఏటా చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపు కావచ్చు, ఇతరత్ర సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల పెద్ద మనుషులంతా ఈ పండుగను నిర్వర్తిస్తారు. ఇక్కడ పురవీధుల్లో తిరుగుతూ ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకుంటారు. ఆ ప్రసాదం కోసం చాలామంది అమ్మవార్ల కోసం వేసి చూస్తారు. ఎవరైతే అక్కడ ప్రసాదం ఇస్తారో వాళ్ళ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. శివశక్తులు పోతరాజుల హడావిడితో ఈ పండుగనైతే ఘనంగా నిర్వర్తిస్తారు.